ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మొబైల్ ఫోన్ స్కామ్ జరిగిందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. పోషణ్ అభియాన్ లో స్మార్ట్ ఫోన్ స్కీమ్ కింద అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి తెలంగాణకు 54 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 24 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. అవి పని చేస్తలేవు, ఇవి సేల్స్ అయితే లేవు, ఇవి అవుట్డేటెడ్ అయినాయి కదా అని పక్కన పెట్టేసిన వాటిని 38,130 అంగన్వాడీ వర్కర్లకు ఇస్తున్నారు. ఇది మోసం కాదా? కానీ వాస్తవానికి మాత్రం 6,500. 30 crores డిఫరెన్స్. ఎవరి జేబులోకి పోయిందో మాకు సమాధానం కావాలి. మంత్రి సీతక్కకు ఈ స్కామ్ లో భాగస్వామ్యం లేకపోతే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. మొబైల్స్ కొనుగోలుపై విజిలెన్స్ విచారణ జరపకుంటే కోర్టుకు వెళ్తామన్నారు బీఆర్ఎస్ నేత క్రిషాంక్. ఇవాళ విచారణ చేపడితే నిజంగానే ఇందులో సీతక్క గారి ప్రమేయం లేదని అనుకుంటాం. కానీ విచారణ చేపట్టకపోతే మాత్రం డెఫినెట్ గా ఇందులో మంత్రి సీతక్క గారి ప్రమేయం ఉన్నది. వారి జేబులో కూడా, వారి ఖాతాలో కూడా ఈ కమిషన్ వెళ్ళింది అని స్పష్టంగా కనబడుతున్నది.